సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జిగా రేవంత్ ఎందుకు తప్పుకున్నాడని ప్రశ్నించారు. పాలమూరికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు, ఎందుకు తప్పుకున్నావో సమాధానం చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే రేవంత్ తప్పుకున్నాడని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో బాలానగర్, రాజాపూర్ మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి గారు అన్నాడు, వచ్చి ఏమన్నాడు మహబూబ్నగర్లా, అయ్యా మీ ఎంపీ మంచోడే, నేను ఎప్పుడైనా ఎట్లయినా మంచోడు, నేను ఎవరికి ఆన్ చేసేవాడు కాదు, మంచోడే, కానీ మంచాన పట్టాడు. మరి నువ్వు మహబూబ్నగర్ పార్లమెంటు ఎలక్షన్లో ఇన్ఛార్జి తీసుకున్నా నాగడవు, చేవెళ్ళ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జి తీసుకున్నా నాగడవు, మరి ఇప్పుడు ఉన్నావా, పారిపోయినావు. మంచాన నువ్వు పడ్డావా, నేను పడ్డానా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు భయం పువ్వులు చొర్రి పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లా మా 2 కాన్స్టిట్యూన్సీలు పోతున్నాయి, నేను ఏదో తప్పించుకున్నాను అన్నట్టు. మరి మంచాన నీ ఓటట్లా, నేను ఓటట్లా? ఆలోచన చేసుకో. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఈరోజు 4 నెలలు అవుతున్నది ప్రభుత్వం వచ్చి, ఉండే ఎమ్మెల్యేలు ఫోన్లు కూడా ఎత్తడం లేదు. గతం ఉన్న ఎమ్మెల్యేలు మీ దగ్గర వచ్చి ఏం చేసిండ్రు, ఏం కథ, పెళ్లిలోకి వచ్చిండ్రు, చావు బతులకు వచ్చిండ్రు, ప్రతి ఒక్క దానికి పిలువంగానే మీ అందరినే ఉన్నారు. ఇప్పటి ఎమ్మెల్యేలు ఫోన్లు కూడా ఎత్తలేరు. మరి మంచాన నువ్వు పడ్డావా, మేము పడ్డామా? ఒకవేళ ఆలోచన చేసుకోండి. మీరు ఈ విషయం నాకు చెప్పాలా? మీరు ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఎప్పటికీ నేను రాజాపూర్ నుంచి షాద్నగర్ వరకు దాదాపు మా 5 కంపెనీలు ఉన్నాయి. కనీసం నేను వచ్చేప్పటి నుంచి ఒక 1000 ఉద్యోగాలనే ఇప్పించిన. వచ్చే మీరందరూ గెలిపేయండి, మీకు ఇక్కడి నుంచి కనీసము బాలానగర్ కానీ ఈరోజు రాజాపురం మండలంలో కానీ 1000 ఉద్యోగాలు ఇప్పిస్తాను చెప్పి మీకు గ్యారంటీ ఇస్తున్నాను. నిన్న మొన్నటి వరకు కొంత బండ్లలో కూడా డౌట్ ఉండే, ఏమైనా సార్ ఆ బండ్లు చాలా ఉరుకులాడుతున్నాయి, బీజేపీ బండ్లు తిరుగుతున్నాయి, కాంగ్రెస్ బండ్లు తిరుగుతున్నాయి, మన బండ్లు కనిపిస్తలేవు సార్ అన్నారు. కొంతమంది ఇంతకు మన క్యాండిడేట్ ఉంటాడా లేదా సార్ అని కొంతమంది మాట్లాడారు. అరే లేటుగా వచ్చినా ఘాటుగా వచ్చింది, ఎప్పుడు వచ్చింది కాదు, బుల్లెట్ దిగిందా లేదా లెక్క. ఖచ్చితంగా మనం ఈ పార్లమెంటు స్థానం గెలుస్తా ఉన్నాం. ఇదే కాదు, లేటెస్ట్ సర్వే రిపోర్ట్ల ప్రకారం తెలంగాణలో దాదాపు 9-10 సీట్లు ఇలా ముందంజలో 90 సీట్లు గెలవబోతా ఉన్నాం. ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ అంటే లంగ పార్టీ, దాంతో ఏం కాదు, అబద్ధాల పార్టీ, తొండి పార్టీ, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళ పంచాయతీ తప్ప ప్రజలకు ఏం చేయాలని అర్థమైపోయింది.